నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రాణం విలువైనది, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా. మార్చి 1వ తేదీ వరకు అంతర్గా మండల్ మూరమూరు గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక కార్యక్రమాలు. సిరిసిల్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తంగలపల్లి మండల రైతుల రిలే నిరాహార దీక్షలు. బీజేపీ నాయకుల మద్దతు. రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలను నిర్మూలించాలనే లక్ష్యంతో అరైవలైవ్ 2వ విడత కార్యక్రమంలో భాగంగా వాహనదారులు మరియు ప్రజలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచేందుకు గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ చంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసుల సహకారంతో గోదావరి కనిలోని సింగరేణి వీటీసీ కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షాకు ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్, గోదావరి కని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల్లో ముఖ్యంగా యువత మరియు డ్రైవర్లలో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వం మన డీజీపీ గారు ద్వారా ఇచ్చిన ఒక పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మేము లాస్ట్ వీక్ లో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టి పబ్లిక్ లో అవేర్నెస్ పెంచుకోవడానికి ఉద్దేశ్యం మనది. జనరల్ గా పోలీస్ తప్పు చేసిన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ తో భయంతో పూర్తిగా పని ఉండదు. మన మనస్తత్వంలో మా గురించి మంచి ఏమిటి అది భావన కూడా రావాలి. ఆ భావన మీ అందరికీ మీ మాధ్యమంతో మీ ద్వారా మొత్తం సొసైటీలో ఇవ్వడానికి, స్ప్రెడ్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే మేము కేర్ఫుల్ గా డ్రైవింగ్ చేస్తే దాదాపు 80-90% ప్రాబ్లం తగ్గిపోతుంది. ఎందుకు కొన్నిసార్లు మేము అబ్జర్వ్ చేసాము, మేము ప్రిజ్యూమ్ చేస్తున్నాము, మేము అనుకుంటున్నాము వాళ్ళు రూల్ పరంగా వస్తారు. కానీ మేము కూడా రూల్ పరంగా ఉంటే సగం వరకు మేము ఈ ప్రాబ్లం కి కంట్రోల్ చేస్తే 90% ఫెటాలిటీ తగ్గిపోతుంది. సో అన్ని రూల్స్, లెఫ్ట్ హ్యాండ్ లో డ్రైవింగ్ చేయాలి, ఓవర్టేకింగ్ చేయకండి, త్రాగి ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేయకండి. అది చిన్న విషయం, అందరికీ తెలిసి ఉంది. కానీ తెలిసినప్పుడు కూడా మనము తప్పు చేస్తూనే ఉన్నాం. మేము చూస్తే కొన్నిసార్లు 10 సార్లుగా 20 సార్లుగా సేమ్ ఆఫెన్సెస్ ఉంటుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అది చిన్న తప్పు లేదు. ఏదో ఒక రోజులో మీకున్న నష్టం ఉంటుంది, మీ ద్వారా ఏదో ఒక వేరే మనిషికి నష్టం ఉంటుంది. కానీ నష్టం జరిగిన వాళ్ళు మన రాష్ట్రం, మన సొసైటీ వాళ్ళే కదా. మీ రిలేటివ్ ఉండొచ్చు, మీ మిత్రులు ఉండొచ్చు, లేకపోతే మీ మిత్రులు లేకుండా వేరే వాళ్ళకి మిత్రులు ఉంటారు, ఎవరికి ఫ్యామిలీ మెంబర్ తప్పకుండా ఉంటారు. సో ఎట్టి పరిస్థితిలో తప్పు ఎవరిది తర్వాత సంఘటన లేకుండా ఇన్ష్యూర్ చేయడానికి బాధ్యత మనది. సో ఆ కారణంతో ఈ ప్రోగ్రాం మనం కంటిన్యూస్ గా చేస్తున్నాము. మీ అందరికీ సహకారం కావాలి. మీరు ఇప్పుడు ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్ గా ఉండి తెలంగాణలో మొదటి నుంచి జాగృతి ఉంది, అందరు అలర్ట్ గా ఉంటారు, అందరు సామాజిక అవగాహన ఉంది. ఈ విషయంలో కూడా మీరు అవగాహన పెంచుకోండి. నేను ప్రిన్సిపల్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ వాళ్ళు ఒక రోజు వచ్చి చెప్తే అది సరిపోదు లేదు. ఏదో ఒక ప్రోగ్రామ్ కి భాగంగా మీరు ఏ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా కనీసం 15-20 మినిట్స్ ఈ విషయం మీద తప్పకుండా డిస్కస్ చేయండి. ప్రాణంతో వాల్యుబుల్ ఏం లేదు. ప్రాణం ఉంటేనే ఉపాధి, ప్రాణం ఉంటేనే మనకు ప్రోగ్రెస్, అన్ని తర్వాతనే. సో ఆ కారణంతో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, మీ అందరు ఇక్కడ వచ్చారు, మీ మనస్ఫూర్తితో వచ్చారు, పిలవడం జరిగింది మీకు. కానీ ఇప్పుడు మీరు
సీడ్ అట్లా మొత్తం సొసైటీలో మీరు ఏ కాలనీలో ఉన్నారా, ఏ ఫ్యామిలీ నుంచి మీకు సంబంధం ఉంది, ఏ కమ్యూనిటీ మీరు లీడ్ చేస్తున్నారా, అక్కడ వెళ్ళి సోషల్ మీడియా ద్వారా ఎక్కడ కూడా 10 మంది కూర్చుంటే చర్చ చేస్తున్నప్పుడు అప్పుడు ఈ విషయం మీద తప్పకుండా డిస్కషన్ చేయండి. మీకు మీ సొసైటీకి తప్పకుండా ఇది చేసిన చాలా పెద్ద లాభం ఉంటుంది. థ్యాంక్ యూ. స్పష్టమైన దృష్టి, నియంత్రిత వేగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు ద్వారా ప్రమాదాలను గణనీయంగా నివారించి సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవచ్చని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల వేములవాడ పోలీసుల ఆధ్వర్యంలో కాత్యాయని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్స్, సిరిసిల్ల లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ, మాతృశ్రీ శ్రీవర్ష కంటి హాస్పిటల్స్ వేములవాడ వారి సహకారంతో డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రారంభించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి జిల్లా ఎస్పీ కంటి అద్దాలు అందజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిక్షలు శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రోడ్డు ప్రమాదాల నివారణలో డ్రైవర్ల పాత్ర కీలకమని ఎస్పీ అన్నారు. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సహజమని, ముఖ్యంగా ప్రజలను తరలించే ప్యాసింజర్ వాహనాలను చెందిన డ్రైవర్లు తమ కంటి చూపుపై మరింత శ్రద్ధ వహించాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు క్షేమంగా చేరవేయాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు. ముఖ్యంగా కంటి చూపుతో బాధపడేవారు వాహనం నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం అధికమని, రోడ్డు ప్రమాదాల నివారణకై డ్రైవర్లు సైతం నిరంతరం కంటి పరీక్షలు నిర్వహించుకోవడం క్షేమమన్నారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని, ద్విచక్ర వాహనం నడిపే సందర్భాల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయ్, డీఎస్పీ నాగేంద్రచారి, ఇన్స్పెక్టర్లు కృష్ణ, వీరప్రసాద్, ఎస్ఐలు డాక్టర్ చీకోటి, సంతోష, లయన్స్ క్లబ్ సిబ్బంది, డ్రైవర్లు ఉన్నారు. కూర్చోండి. మనందరికీ తెలుసు, టెస్ట్ కండక్ట్ చేయించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఎందుకంటే మీ బిజీ లైఫ్లో మీరు కూడా కొంత నెగ్లిజెన్స్గా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉంటారు, టైం లేదని ఇంకేదో లేదని చెప్పేసి మీరు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా వరకు యాక్సిడెంట్స్ అయితే మీరు అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం, లేకపోతే పట్టించుకోకుండా పోతున్నారు. యాక్సిడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా మీకు ఒక 25,000 వర్త్ చూసిన తర్వాత అది షేర్ చేసుకోవాలన్నా, మనం విత్ ఇన్ 1 వీక్లో ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తే, పోర్టల్ వచ్చింది ఒకటి కొత్తగా, ఆ పోర్టల్లో ఎఫ్ఐఆర్ అప్లోడ్ చేస్తే 1.5 లక్షల వరకు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం మారుమూర గ్రామంలో విగ్రహ ప్రతిష్ఠ ప్రత్యేక కార్యక్రమాలు 27/2/2025 నుండి 1/3/2026 వరకు శ్రీ 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 గణపతి, సుబ్రహ్మణ్య కేతమ్మ, మేడలమ్మ, శివనందేశ్వర, ముత్యాల పోచమ్మ, వదిన పోచమ్మ, గంగాదేవి, రేణుక ఎల్లమ్మ ధ్వజస్తంభన సహిత శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో మోర్మోరు కోమరన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక పూజలు, నిత్య దేవత స్థాపన పూజలు, యోగని క్షేత్రస్థాయి సర్వత భాద్ర మండప హోమాలు, కలశ శంకుస్థాపన, భారత మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు తదితర ప్రత్యేక కార్యక్రమాలు. శ్రీ శ్రీ మురుమూరు మల్లికార్జున స్వామి భక్త మహర్షులకు విజ్ఞప్తి. మరి గత 3 రోజుల నుండి ఆ యొక్క స్వామివారి కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది. 26వ తారీఖున ఆ భగవంతుని కళ్యాణం కానీ, భగవంతుని ప్రతిష్టాపన గురించి కానీ మురుమూరు గ్రామం నుండి వేలాది భక్తులతోటి కోలాహలంగా మరి దేవాలయ ప్రాంగణానికి చేరడం జరిగింది. ఆ రోజు రాత్రి 12 గంటలైంది. తర్వాత ఉదయం 27వ తారీఖు నిన్న మరి హోమ కార్యక్రమాలతోటి భగవంతుడికి ఎన్నో పూజలు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతిష్టాపనకు చేయవలసిన యజ్ఞ కార్యక్రమాలు నిన్న నుండి నిర్విరామం జరుగుతున్నది. నిన్న సాయంత్రం వరకు రాత్రి 11 గంటలైంది. ఆ రోజు వరకు మరి భగవంతుని యొక్క ఏదైతే అభిషేకం చేయడం జరిగింది, పాన అభిషేకం చేయడం జరిగింది. దాని తదనంతరము ఈరోజు మరి యాగశాలలో మల్లికార్జున స్వామి విగ్రహాలకు, ధ్వజస్తంభానికి ప్రాణ ప్రతిష్ఠాపన చేయడానికి
మరి పూలాభిషేకం కానీ పండ్లాభిషేకం కానీ వివిధ అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకాలు ఈరోజు రాత్రి 11-12 గంటల వరకు అవుతుంది. దాని తరువాత రేపు ఉదయాన 10:30 కల్లా ఆ భగవంతుని యొక్క ప్రతిష్టాపన చేయబడుతుంది. ప్రతిష్టాపన అనంతరము 11:45కు మల్లికార్జున మేడలమ్మ సహిత కళ్యాణోత్సవం అతి ఘనంగా నిర్వహించబడుతుంది. ఆ భగవంతుని కళ్యాణానికి ప్రతి ఒక్కరు హాజరై ఆ కళ్యాణాన్ని విజయవంతం చేస్తారని మల్లికార్జున స్వామి భక్తులకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తారు. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో క్రాకింగ్ ది కోడ్ ఆఫ్ ఒబెసిటీ ఫ్రమ్ మాలిక్యూల్స్ టు మెడిసిన్ అనే పేరుతో నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఊబకాయం యొక్క కారణాలు, వివరణ మరియు నిర్వహణపై దృష్టి సారించింది. హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు చెందిన బారియాట్రిక్ సర్జన్ డాక్టర్ జయదీప్ నేత శస్త్రచికిత్స నిర్వహణపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన అధునాతన బయోమెట్రిక్ విధానాలు, వాటి ఫలితాలు వివరించారు. SIMS ఫ్యాకల్టీ సభ్యులు వివరించారు. ఊబకాయం ఎదుర్కోవటం, బహుళ విభాగ విధానం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జి నరేందర్ మార్గదర్శకత్వంలో జరిగింది. RG3 ఏరియా OCM 1 గనిలో గత 37 సంవత్సరాలుగా EP ఆపరేటర్ గా విధులు నిర్వహించి శనివారం ఉద్యోగ విరమణ చేస్తున్న భోగ రామస్వామిని గనిపై నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో గని అధికారులు, కార్మికులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పూలమాలలు, శాలువలతో, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ రామస్వామి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని, తన వృత్తి నైపుణ్యం ద్వారా గనికే వన తెచ్చిన అత్యుత్తమ కార్మికుడని, గని అత్యధిక ఉత్పత్తి సాధించడంలో సింహభాగంలో ఉంటూ పలుమార్లు అత్యధిక ఇన్సెంటివ్ పొంది ఉత్తమ కార్మికునిగా ఎదగడమే కారణమని తెలిపారు. నమస్తే అండి, నేను భోగ రామస్వామి గారి యొక్క షిఫ్ట్ ఇన్ఛార్జిని. రామస్వామి గారు ఏంటంటే చాలా సిన్సియర్గా, హానెస్టీగా, ఏ రోజు కూడా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా చక్కగా సింగరేణిలో ఒక మంచి ఉత్తమ కార్మికుడిగా పనిచేసేవాళ్ళు. తర్వాత అతని వల్ల మా మేనేజ్మెంట్కి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు. ఎందుకంటే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా చక్కగా ఏ పని చెప్పినా కూడా రెఫ్యూజ్ చేయకుండా, ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా సిన్సియర్గా పనిచేశారు. సో ఇలాంటి కార్మికులు మాకు సింగరేణిలో ఉంటే యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు చాలా మా యొక్క ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో చాలా చక్కగా సహకరిస్తున్న వీళ్ళ వలన, రామస్వామి గారి ఇలాంటి వలన మాకు మా ఉద్యోగాన్ని మేము చక్కగా చేసుకోగలుగుతాము. సో ఇలాంటి ఉత్తమ కార్మికుడు రిటైర్డ్ అవుతున్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఒక మంచి ఉత్తమ కార్మికుడిని మేము ఈరోజు మా మైండ్ నుండి రిటైర్డ్ వెళ్ళిపోతున్నందుకు విచారంగా ఉన్నా, అతను రిటైర్డ్ అవ్వడం అన్నది ఎవరికైనా తప్పదు. కాబట్టి దీన్ని మేము ఒక గర్వంగా, మా దగ్గర నుండి ఒక మంచి ఉత్తమ కార్మికుడిని మేము మా దగ్గర నుండి OC1 నుండి రిటైర్డ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉందండి. థ్యాంక్ యూ. OCP1 కార్మికుల, ఉద్యోగులు, నా తోటి సోదరి మనులందరి తరఫున భోగ రామస్వామి అన్నది ఉద్యోగ విరమణ, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. AITC నుండి మేము OC1 నుండి ఏ యూనియన్ యూనియన్ అనకుండా కార్మికులందరూ ఏకతాటిపై వర్క్ చేస్తారు. భోగ రామస్వామి అన్న నాకు 2000 నుండి తెలుసు. 25 years నుండి ఇదే మైండ్లో చేస్తున్నాం, మేము కలిసి చేస్తున్నాం. ఆయన సీనియర్ జూనియర్ అనేది కాకుండా యూనియన్లలో ఏ యూనియన్లో ఉన్నా, ఎవరెట్లున్నా కానీ అందరూ వర్క్ విషయంలో అందరూ మోటివేట్ చేసుకొని వర్క్ చేస్తున్నాము. అందులో ముందుండేటోడు భోగ వీరస్వామి. కాబట్టి మనకు ఈ అన్నగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని BJYM జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు తంగలపల్లి మండల కేంద్రంలో మండల రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కెనాల్ పనులు చేపట్టక రైతులను అరిగూస పోసుకుని ఇప్పుడు ముసలి కన్నీళ్లు కార్చడం సరికాదని రాజిరెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం 11వ ప్యాకేజ్ RD3, LM6, LM4 కెనాల్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా అంకుసాపూర్, బద్దనపల్లి, సారంపల్లి, అంకిరెడ్డిపల్లి రైతులకు సాగునీటి సమస్య తొలగుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం కెనాల్ పనులు పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు, మండల రైతులు పాల్గొన్నారు. మండలంలో తంగనపల్లి మండల రైతులు నిర్వహిస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలో ఈరోజు తంగనపల్లి మండల బీజేపీ పార్టీ పక్షాన మద్దతు తెలుపుతూ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు మేము పూర్తి మద్దతు తెలపడమే కాకుండా రేపు రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే RD3
కెనాల్కు సంబంధించినటువంటి ఈ తంగనపల్లి మండలంలో ఉన్నటువంటి తంగనపల్లి మండలాన్ని అనుసంధానం చేస్తున్నటువంటి కెనాల్ LM6, LM4 వివిధ గ్రామాలలో ఉన్నటువంటి చెరువులను నింపడం కోసం అని చెప్పేసి గత ప్రభుత్వం 9 సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపి కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరిటిన దోపిడీ జరిపి ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులను పనులను ఇప్పటికీ కూడా పూర్తి కాకుండా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ ఏదైతే RD3, RM4, RM6 కెనాల్ పనులు ఉన్నాయో ఈ పనులు అసంపూర్తిగా ఉండడం వల్ల ఈ తంగనపల్లి మండలంలోని రైతులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క రైతు పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. గత ప్రభుత్వం మధ్య మానేరు అని ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలానికి ఆనుకొని ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి కెనాల్ నుంచి మనకు దగ్గరలోనే సుమారుగా 20 TMCల పైన మనం ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టు పట్టుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎండాకాలం వచ్చిందంటేనే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను దోపిడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతుల భూములు లాక్కొని ఇక్కడున్న రైతులకు నీళ్ళు అందించకుండా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లను సిద్దిపేట నుంచి సిద్దిపేట అవతల వరకు కూడా తరలించకపోతున్నారు. కానీ మరి అక్కడ ఉన్నటువంటి రైతులా ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండలం, ముస్తాబాద్ మండలం, మరి ఇక్కడ ఉన్నటువంటి మండలాల రైతులు కాదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వ నాయకులనే కానీ మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే అప్పుడు అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ పనులు పూర్తి చేయమని చెప్పేసి అప్పుడున్నటువంటి ఈ ప్రాంత మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు మరి అప్పుడు ఏం చేసిర్రు? నిద్రపోయిర్రా? వాళ్ళ ప్రాంతానికి అన్యాయం, వారు పరిపాలిస్తున్నటువంటి ఈ మండలాలలో అన్యాయం జరుగుతున్నప్పుడు మేము రాష్ట్రం మొత్తం అన్ని ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలని చెప్తున్నటువంటి సోయిలేని కేటీఆర్, మరి నీకు ఏమాత్రమైన సిగ్గుంటే ఇక ముందైనా ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడి ఈ పనులు పూర్తి చేపించి ఈ ప్రాంతం నిన్ను గెలిపించి నిన్ను ఒక రాజకీయ నాయకునిగా తీర్చిదిద్దినందుకు ఈ ప్రాంతానికి రుణపడి ఉండాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. కాబట్టి ఈ పెండింగ్లో ఉన్నటువంటి పనుల మీద నువ్వు అసెంబ్లీలో మాట్లాడి ఇప్పుడు ఈ పనులు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయాలని చెప్పేసి పెద్దలింగాపూర్, చిన్నలింగాపూర్, లక్ష్మీపూర్, అంకసాపూర్ జిల్లాల తదితర గ్రామాల నుంచి రైతులు సుమారుగా 25-26 రోజులు రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనకొండూరు ఎమ్మెల్యే గారు వచ్చి రైతుల పక్షాన అధికారులను ప్రశ్నించి మరి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయి అని దాని మీద ఎంక్వైరీ జరిపి వెంటనే ఈ పనులు పూర్తి చేయమని చెప్పేసి అధికారులకు ఆర్డర్ వేయాలని, ఒకవేళ నిధుల కొరత ఉంటే నిధులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, అంతేకాకుండా వెంటనే వారి స్థాయిలో ఎక్కడ పెండింగ్ ఉన్నటువంటి పనులు పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి తంగనపల్లి మండల రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేయడమే కాదు, మీరు గనక దీనిలో చొరవ తీసుకొని ఈ వారం లోపల గనక మీరు పనులు ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయకపోతే గనక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి బీజేపీ పక్షాన మేము కొట్టాడడానికైనా, అంతేకాకుండా నిరాహార దీక్ష చేయడానికే అయినా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ గనక మీరు వెంటనే దీనిపైన స్పందించి ఈ పనులు కనుక ప్రారంభించకపోతే రిలే నిరాహార దీక్షలే కాదు, ఆమరణ నిరాహార దీక్ష చేసైనా కూడా ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేంత వరకు మేము వెనక్కి తగ్గేదే లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారినే కానీ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ ఆది సీనన్న గారినే కానీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీని పట్ల ప్రభుత్వమే కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము కోరుతా ఉన్నాం. జై జవాన్. రామగుండం శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు అభివృద్ధిలో భాగంగా స్థానిక లక్ష్మీనగర్ లో నూతన సీసీ రోడ్డును ప్రారంభించిన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి మరియు తోటి కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు నాణ్యతతో పనులు సకాలంలో పనులు పూర్తి చేయాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. TUFIDC నిధులు 100 కోట్లు అంచనా వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా లక్ష్మీనగర్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. రద్దీ దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన మార్చిలోపు పనులు పూర్తయ్యేలా చూడాలని సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాగంగా
ఈరోజు టీయూఎఫ్ఐడిసి నిధులతోటి చేపట్టే సీసీ రోడ్డు పనులన్నింటినీ కూడా ఈరోజు గౌరవ సోదరులు కార్పొరేటర్లు అందరితో కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. మార్చి 31 లోపల లక్ష్మీనగర్కు సంబంధించిన రోడ్ల వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీళ్ళకు సంబంధించిన వ్యవస్థ, అలాగే కరెంటుకు సంబంధించిన వ్యవస్థ అంతా కూడా మార్చి 31 లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అధికారులందరితో కలిసి ఇక్కడికి వచ్చి ఈరోజు సీసీ రోడ్డుకు సంబంధించిన పనులు ప్రారంభించడం జరిగింది. పూర్తిగా గౌరవ ఈ గారిని కోరుతా ఉన్నాం, రోడ్డు ఏదైతే పూర్తిగా నాణ్యతతో కూడిన రోడ్డు వేయించే విధంగా ఒక ఏఈని ఇక్కడే అలొకేట్ చేసి ఆ పూర్తి రోడ్డు అయిపోయే వరకు కూడా ఇక్కడనే ఉంచి ఆ క్వాలిటీ తోటి రోడ్డు చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు మిగిలిపోయిన కరెంటుకు సంబంధించిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ సుధాకర్ కన్స్ట్రక్షన్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఆ పనులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే సంవత్సర కాలంగా ఇప్పటికే లక్ష్మీనగర్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారై ఉన్నది. మిగతా ఏరియాలు ఏదైతే అవన్నీ కూడా ఒక మెయిన్ రోడ్, ఇది సాగర్ సెలక్షన్, మహేంద్ర సెలక్షన్కు సంబంధించిన ఒక సింగిల్ రోడ్ తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేసినాం. ఇప్పటికే టైల్స్కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనాయి, అట్లే కరెంటు పనులు కూడా ప్రారంభమైనాయి. ఇవన్నీ కూడా ఒక నెల లోపల లక్ష్మీనగర్ అంతా కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈరోజు ఈ పనులు ప్రారంభించిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో మార్చి 31 వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. కేవలం లక్ష్మీనగర్ అంతా కూడా అభివృద్ధి చెందాలా, వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు కేవలం ఈ 4 డివిజన్ల పరిధిలో ఉన్న రోడ్లకు, డ్రైనేజీలకు, మిగతా దానికి అన్నిటి కూడా దాదాపుగా 34 కోట్ల రూపాయలు కేటాయించి కనీవిని ఎరగని రీతిలో ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇలాంటి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన సందర్భం గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా లక్ష్మీనగర్ నుంచి వ్యాపారాలన్నీ కూడా ఈరోజు డాక్టర్లకు సంబంధించి అయితే బిజినెస్, ఇంకా కిరాణాకు, మర్చెంట్ అసోసియేషన్, అన్ని రకాలుగా మెడికల్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు వ్యాపారం అంతా తరలిపోతూ ఉన్నది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో తీసుకున్న మంచి నిర్ణయం ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయానికి అనుగుణంగా అధికారులందరూ కూడా ముందుకు వచ్చి పనిచేసి కేవలం 31 లోపల ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఎక్కడ కూడా నాణ్యత లోపం లేకుండా ప్రతి పనిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి అదంతా కూడా కరెక్ట్గా ఇబ్బందులు లేకుండా, నాణ్యత లోపాలు లేకుండా పనులు చేయించవలసిందిగా వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామ ప్రధాన రహదారి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. హైవేకు ఆనుకునే సమీప గ్రామాలు ఉండటంతో స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డు లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు. ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు బద్దనపల్లి ప్రధాన చౌరస్తా నుండి తమ ప్రయాణాలు కొనసాగిస్తారని వెల్లడిస్తున్నారు. ఈ దారి గుండా రామన్నపల్లె, బస్వాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాలకి వెళ్లే మార్గం కావడంతో సూచిక బోర్డు లేకపోవడంతో రాత్రిపూట ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతున్నారు. అలాగే రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్డు దాటాలంటే భయపడుతున్నారని చెబుతున్నారు. వెంటనే ఆర్ఎండ్బి అధికారులు చొరవ తీసుకుని సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో అంబేద్కర్ కూడలి వద్ద రోడ్డు చౌరస్తాలో ప్రమాదక సూచికలు లేకపోవడం వల్ల, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల వాహనాలు విపరీతంగా అటు ఇటు రవాణా జరగడం వల్ల పిల్లలు కానీ, వృద్ధులు కానీ రోడ్డు దాటడం చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి ఎందుకంటే చాలాసార్లు విన్నపం చేసినాము, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం లేదు, ప్రజలకు అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ఇల్లంతకుంట రోడ్డు కూడా బోర్డు సూచిక లేకపోవడం వల్ల, ఇల్లంతకుంట, రామాజీపేట, బస్వాపూర్కి సంబంధించినటువంటి సూచిక లేకపోవడం వల్ల రోడ్డు చౌరస్తాలో విపరీతం వేగవంతమైనటువంటి వాహనాలు వచ్చి ప్రమాదాలు జరిగే సూచికలు చాలా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆర్ఎండ్బి అధికారులు అందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా చౌరస్తాలో ఎంత స్పీడ్ వెళ్ళాలని బోర్డు కూడా ఏర్పాటు చేసి బద్దెనపల్లి గ్రామ ప్రజలు మరియు వివిధ గ్రామాల ప్రజలందరూ కూడా రక్షణ కల్పించవలసిందిగా ఆర్ఎండ్బి అధికారులను కోరుతున్నాం. పేరు పొన్నం శ్రీనివాస్ గౌడ్, మాది బస్వాపూర్ విలేజ్. ముఖ్యంగా బద్దెనపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు హెవీ వెహికల్స్ రష్గా తిరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ టు సిరిసిల్ల టు వేములవాడ హెవీ రష్ ఉంటుంది, హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. దీనివల్ల ప్రమాద అంచుల్లో మేము ప్రయాణిస్తున్నట్టు మాకు అర్థమవుతూ ఉంది. ఎప్పుడు ఏం ప్రమాదం సంభవిస్తుందో తెలియకుండా ఉన్నది. ఇక్కడ చౌరస్తా మీద 4 వేలు ఉండడం వల్ల ఏ వే ఎటు పోతుంది అనేది కూడా
ఏ ఊరికి ఎటు వెళ్ళాలి అనేది ఆరో మార్కుతో కూడిన బోర్డులు కూడా లేవు. అలాగే కిలోమీటర్లు సూచించే రాళ్ళు కూడా ఇక్కడ కానరావడం లేదు. మళ్ళీ అలాగే ఎంత వేగం నియంత్రణ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి, ఏ బోర్డు కూడా లేదు. మరి ఆర్ఎన్బి వ్యవస్థ చాలా అస్తవ్యవస్థలో ఉన్నట్టు మాకు అర్థమవుతూ ఉంది. వెంటనే దీనిపై ఆర్ఎన్బి అధికారులు చర్యలు తీసుకొని ఈ వ్యవస్థలో సూచికలు బోర్డులు సూచికలు 6 మార్కుతో అలాగే కిలోమీటర్స్ సూచించే బోర్డులు కూడా మరి ఇక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలను నియంత్రించాలి. ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం వల్ల ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువై ఇటు వెళ్ళే వ్యక్తులు అటు వెళ్ళే వ్యక్తులు ఆగమవుతూ మరి యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకే సైన్స్ ఫేర్ కార్యక్రమాలు దోహదపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ సింధం కళాచక్రపాణి అన్నారు. ఈ రోజు విద్యానగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు హద్దులను అలరించాయి. సైన్స్ ఫేర్ లో విద్యార్థులు తయారు చేసిన ఒక్కొక్క ప్రాజెక్టుపై వివరించడం ఆకట్టుకుంటున్నాయి. ప్రతినిత్యం ఒక్కో అంశంపై అవగాహన కలిగించి ఉండడం మేధాశక్తికి దోహదపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. chairperson in the 2020 first time, and the second time 2026 again she has become the municipal chairperson again. The madam is very hardworking, sincere, very dedicated and very genuine also. See now she is working in the BRS party as a president. A very hardworking madam. Okay, thank you madam, thank you for graceful madam. Thank you once again. Thank you once. చైతన్య స్కూల్లో సైన్స్ ప్రోగ్రామ్ నిర్వహించిన ప్రిన్సిపల్ గారి స్కూలు యజమానానికి అందరికీ పేరుపేరిన విద్యార్థులకు అందరికీ పేరుపేరిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి మరి పిల్లలు వాళ్ళ నైపుణ్యత మరి రాబోయే కాలానికి ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు పోలీస్ కావచ్చు, మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వాళ్ళ టాలెంట్ కూడా గుర్తించుకొని కార్యక్రమంలో పెట్టుకోవడం అది చాలా చక్కగా కూడా చదువులో కూడా టాలెంట్తో పాటు మనకు చదువు కూడా మనకు ఎంతో అవసరము. చదువుతో పాటు టాలెంట్ మరి బుద్ధి అన్ని రకాల చాలా చక్కగా ఉంటే మరి రాబోయే కాలం కూడా చాలా మంచి పిల్లలు కూడా ఉంటారని నేను కోరుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా నా ఆశీస్సులు మరి స్కూల్ యజమానాన్ని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రథమ మహిళ ఒక తెలంగాణ ఉదితలు నేర్పుకోవడం కేవలం స్త్రీ అయినప్పటికీ కూడా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కష్టం వచ్చింది అమ్మ అంటే భయపడకు నేనున్నా అంటూ నేను ముందట ఉంటూ సిరిసిల్ల పట్టణ ప్రజల యొక్క నమ్మకాన్ని చూడబడినటువంటి మేడం గారికి ఆ యొక్క భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మా చైతన్య పాఠశాల కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రాణం విలువైనది, రోడ్డు భద్రతా నియమాలు పాటించండి. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. మార్చి 1వ తేదీ వరకు అంతర్గా మండల్ మూరుమూరు గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక కార్యక్రమాలు. సిరిసిల్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరంను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. అసంపూర్తిగా ఉన్న కెనాల్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తంగలపల్లి మండల రైతుల రిలే నిరాహార దీక్షలు. బీజేపీ నాయకుల మద్దతు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.